రాత్రి రాజు ఒక దాబాలో భోజనం చేశాడు. వేడివేడి అన్నం తిన్నాడు, నీళ్లు తాగాడు, బిల్లు కూడా కట్టాడు. కాని మరుసటి రోజు ఆ దాబా 3 సంవత్సరాల క్రితమే మూసేసిందని తెలిసింది. మరి రాజుకి భోజనం పెట్టింది ఎవరు? అసలు ఆ రాత్రి రాజుకు ఏం జరిగింది? కథలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మరెన్నో భయంకరమైన కథలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. మరి ఆలస్యం చేయకుండా ఆ రాత్రి రాజుకు ఏం జరిగిందో తెలుసుకుందాం. రాత్రి 12:45 అవుతోంది. చుట్టూ దట్టమైన చీకటి. హైవేపై అప్పుడప్పుడు దూరంగా వెళ్లే లారీల లైట్లు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. ఆ రోడ్డుపై ఒక లారీ నెమ్మదిగా వెళ్తోంది. లారీ డ్రైవర్ పేరు రాజు. 35 ఏళ్ల రాజు 10 ఏళ్లుగా లారీ నడుపుతున్నాడు. ఆ రోజు ఉదయం హైదరాబాదు నుంచి సరుకు తీసుకుని బయలుదేరాడు. దాదాపు రోజంతా డ్రైవింగ్ చేయడంతో చాలా అలసిపోయాడు. కళ్ళు మండుతున్నాయి, కడుపులో ఆకలి వేస్తుంది. ఇంకొంచెం దూరంలో ఏదైనా దాబా కనిపిస్తే ఆపాలి అనుకున్నాడు. అప్పుడే దూరంగా చీకటిలో ఒక చిన్న బోర్డు కనిపించింది. శ్రీలక్ష్మి దాబా, 24 గంటలు. రాజు వెంటనే లారీని దాబా ముందు ఆపాడు. లారీ నుంచి దిగాడు. చుట్టూ చూశాడు. దాబా తప్ప ఇంకేమీ లేదు. ఒకవైపు పొలాలు, మరోవైపు పెద్ద పెద్ద చెట్లు. హైవేపై ఒక్క వాహనం కూడా కనిపించడం లేదు. అయినా దాబాలో ఒక పసుపు బల్బు వెలుగుతోంది. రాజు లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధుడు ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. అన్నా, భోజనం ఉందా అని అడిగాడు. వృద్ధుడు నెమ్మదిగా తలెత్తి చూసి, ఉంది బాబు, కూర్చో అన్నాడు. కొద్దిసేపటికి వేడివేడి అన్నం, పప్పు, కూర తీసుకొచ్చాడు. రాజు ఆకలితో తినడం మొదలెట్టాడు. తింటూ, అన్నా, ఇంత రాత్రి కూడా దాబా తెరిచే ఉంటుందా అని అడిగాడు. వృద్ధుడు చిన్నగా నవ్వి, రాత్రి వచ్చే వాళ్ళ కోసం బాబు అన్నాడు. ఆ సమాధానం రాజుకి కాస్త విచిత్రంగా అనిపించింది. రాజు తింటుండగా బయట నుంచి ఒక శబ్దం వచ్చింది. అతను తినడం ఆపి బయటకు చూశాడు. ఎవరూ కనిపించలేదు. మళ్ళీ తినడం మొదలెట్టాడు. కొద్దిసేపటి తరువాత టక్ టక్ అని శబ్దం దాబా వెనుక నుంచి వచ్చింది. రాజు లేచి నిలబడి, ఏంటన్నా ఆ శబ్దం అని అడిగాడు. వృద్ధుడు వెంటనే అతన్ని ఆపి, అక్కడికి వెళ్ళొద్దు బాబు అన్నాడు. ఎందుకు అని రాజు అడగ్గా వృద్ధుడు అతని వైపు చూడకుండా, భోజనం చేసుకుని వెళ్ళిపో బాబు అన్నాడు. రాజుకి ఏమీ అర్థం కాలేదు. కాని అలసటగా ఉండటంతో పట్టించుకోలేదు. భోజనం పూర్తయింది. రాజు డబ్బులు ఇచ్చి బయటకు వచ్చాడు. లారీ దగ్గరకు వెళ్ళి తలుపు తెరవబోతుండగా లారీ అద్దంలో అతని వెనుక తెల్లటి చొక్కా వేసుకున్న ఒక మనిషి కనిపించాడు. అతను దాబా పక్కన నిలబడి ఉన్నాడు. రాజు ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. మళ్ళీ అద్దంలో చూశాడు. అక్కడ కూడా ఎవరూ లేరు. నిద్ర వల్ల భ్రమ వచ్చిందేమో అనుకున్నాడు. లారీ స్టార్ట్ చేసి హైవే పైకి వచ్చాడు. కొంత దూరం వెళ్ళగానే రాజు ఫోన్ మోగింది. స్క్రీన్ పై అన్నోన్ నెంబర్ అని కనిపించింది. అతను ఫోన్ ఎత్తి, హలో అన్నాడు. కొన్ని సెకండ్లు నిశ్శబ్దం. తర్వాత ఒక మగ గొంతు, రాజు, లారీ ఆపకు అన్నాడు. రాజు షాక్ అయ్యాడు. ఎవరు మీరు అని అడిగాడు. సమాధానం లేదు. మళ్ళీ అదే గొంతు, వెనక్కి చూడకు అన్నాడు. కాల్ కట్ అయింది. రాజు చేతులు చెమటలు పట్టాయి. కాని తెలియకుండానే అతని కళ్ళు లారీ అద్దం వైపు వెళ్ళాయి. అద్దంలో అదే తెల్లటి చొక్కా వేసుకున్న మనిషి కనిపించాడు. ఈసారి అతను లారీ వెనక నడుస్తున్నాడు. రాజు వేగం పెంచాడు. ఆ మనిషి కూడా వేగంగా వస్తున్నట్టే కనిపించాడు. రాజు ఇంకా వేగం పెంచాడు. కొన్ని క్షణాల తరువాత అద్దంలో ఎవరూ కనిపించలేదు. ఇక ఏమీ లేదులే అనుకుని రాజు ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడే క్యాబిన్లో ఒక వాసన వచ్చింది. వేడి అన్నం, పప్పు వాసన.
అదే దాబాలో ఉన్న వాసన. రాజు పక్క సీటు వైపు చూడగా అక్కడ ఒక స్టీల్ ప్లేటు ఉంది. అందులో కొంచెం అన్నం, పక్కన పప్పు ఉన్నాయి. రాజు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఇది ఎలా వచ్చింది అని అనుకున్నాడు. వెంటనే లారీ ఆపి ఆ ప్లేట్ తీసుకుని బయటపడేశాడు. మళ్ళీ లారీ స్టార్ట్ చేశాడు. కొన్ని నిమిషాల తరువాత మళ్ళీ పక్క సీటు వైపు చూశాడు. అదే ప్లేట్ మళ్ళీ అక్కడ ఉంది. ఈసారి ప్లేట్ కింద ఒక చిన్న కాగితం ఉంది. రాజు వణుకుతూ ఆ కాగితం తీసుకున్నాడు. దానిపై రాజు, నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు అని ఉంది. రాజుకి ఒక్కసారిగా భయం వేసింది. నేను ఎవరిని వదిలేసి వెళ్ళలేదే అని తనలో తానే అనుకున్నాడు. అప్పుడే ఫోన్ మళ్ళీ మోగింది. అదే నెంబర్. వెంటనే ఎత్తి, ఎవరు మీరు అని అడిగాడు. అవతల నుంచి ఒక వృద్ధుడు గొంతు, బాబు, నువ్వు ఇంకా ఆ రోడ్డుపైనే ఉన్నావా అని అడిగాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఎవరు మీరు అని అడిగాడు. నేను ఆ దాబా యజమాని అని సమాధానం వచ్చింది. రాజు గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. కానీ మీరు ఇప్పుడే నాకు భోజనం పెట్టారు కదా అన్నాడు. అవతల కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉన్నది. తర్వాత ఆ వృద్ధుడు నెమ్మదిగా, బాబు, ఆ దాబా 3 సంవత్సరాల క్రితమే మూసేశారు అన్నాడు. రాజు నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. వృద్ధుడు చెప్పాడు, 3 సంవత్సరాల క్రితం అక్కడ ఒక ప్రమాదం జరిగింది బాబు. ఒక లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. అప్పటి నుంచి అర్ధరాత్రి ఆ దాబా కొంతమందికి మాత్రమే కనిపిస్తుంది అన్నాడు. రాజు వణుకుతూ, ఆ డ్రైవర్ పేరేంటన్నా అని అడిగాడు. అవతల కొద్దిసేపు నిశ్శబ్దం. తర్వాత ఒక మాట వినిపించింది. రాజు అన్నాడు. ఫోన్ కట్ అయింది. రాజు చేతిలోని ఫోన్ జారిపోయింది. ఎందుకంటే ఆ డ్రైవర్ పేరు కూడా రాజే. రాజు వెంటనే లారీ ఆపి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ లారీ స్టార్ట్ కాలేదు. మళ్ళీ ప్రయత్నించాడు, అయినా స్టార్ట్ కాలేదు. అప్పుడే వెనక నుంచి ఒక మెల్లని గొంతు వినిపించింది. భోజనం పూర్తిగా తినలేదు కదా? రాజు శరీరం మొత్తం గడ్డకట్టిపోయింది. అతను నెమ్మదిగా లారీ అద్దంలోకి చూశాడు. వెనక సీటులో అదే తెల్లటి చొక్కా వేసుకున్న మనిషి కూర్చున్నాడు. ఈసారి అతని ముఖం స్పష్టంగా కనిపించింది. రాజు కళ్ళలో భయం. ఎందుకంటే ఆ ముఖం రాజుదే. అదే ముఖం, అదే కళ్ళు, అదే గడ్డం. రాజు వెనక్కి తిరిగి చూడగానే సీటు ఖాళీగా ఉంది. కానీ అద్దంలో మాత్రం రాజు ఇంకా కూర్చునే ఉన్నాడు. రాజు కళ్ళు మూసుకున్నాడు. అప్పుడే అతని మెదడులో కొన్ని దృశ్యాలు మెరుపులా కనిపించాయి. 3 సంవత్సరాల క్రితం అదే హైవే, అదే లారీ, అదే రాత్రి, అదే 12:45 భారీ వర్షం, లారీ అదుపు తప్పడం, రోడ్డు పక్కన ఉన్న దాబా, ఒక పెద్ద శబ్దం. అంతే. రాజుకి ఒక్కసారిగా అన్నీ గుర్తొచ్చాయి. ఆ ప్రమాదంలో తానే చనిపోయాడు. అతని శరీరం అప్పుడే అక్కడి నుంచి తీసుకెళ్లబడింది. ఆ తర్వాత ఆ దాబా కూడా మూసేశారు. కానీ రాజు ఆ రాత్రిని మర్చిపోయాడు. ప్రతి సంవత్సరం అదే తేదీన, అదే సమయానికి అతని ఆత్మ ఆ రాత్రిని మళ్ళీ మళ్ళీ జీవిస్తోంది. ఉదయం హైవేపై పోలీసులు ఒక పాత లారీని గుర్తించారు. లారీ ఖాళీగా ఉంది. డ్రైవర్ సీటుపై ఒక స్టీల్ ప్లేట్, పక్కన ఒక పాత బిల్లు ఉన్నాయి. బిల్లుపై పేరు రాజు, తేదీ మాత్రం 3 సంవత్సరాల క్రితంది. అయితే ఆ రాత్రి నుంచి ఇప్పటి వరకు కొంతమంది లారీ డ్రైవర్లు ఒక విచిత్రమైన విషయం చెబుతుంటారు. రాత్రి 12:45 ఆ సమయంలో రోడ్డు పక్కన అకస్మాత్తుగా ఒక చిన్న దాబా కనిపిస్తుంది. బయట ఒక లారీ ఉంటుంది. లోపల ఒక వృద్ధుడు కూర్చుంటాడు. కొద్దిసేపటికి ఒక లారీ డ్రైవర్ వచ్చి, అన్నా, భోజనం ఉందా అని అడుగుతాడు. ఆ వృద్ధుడు నవ్వుతూ, ఉంది బాబు, కూర్చో అంటాడు. రాజు ఆ రాత్రి దాబాలో భోజనం చేయలేదు. అతను 3 సంవత్సరాల క్రితం ముగిసిపోయిన తన చివరి రాత్రిని ప్రతిరోజు మళ్ళీ మళ్ళీ జీవిస్తున్నాడు. కాబట్టి అర్ధరాత్రి హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు పక్కన అకస్మాత్తుగా దాబా కనిపిస్తే ఆపకండి. ఎందుకంటే అది మీ ఆకలిని తీర్చడానికి ఎదురు చూస్తున్న దాబా కాకపోవచ్చు.
12:45 అదే సమయం, అదే డాబా, అదే భోజనం, అదే రాజు మళ్ళీ మళ్ళీ వస్తాడు.